హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ప్రాన్స్ కర్రీని నీచు వాసన లేకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా చాలా చక్కగా తినేస్తారండి. ఇప్పుడైతే ఈ ప్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కేజీ రొయ్యలను అయితే తీసుకున్నానండి. ఈ రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలండి. అలాగే అందులోనే ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల అందులోని వాటర్ మొత్తం పైకి ఊరుతాయండి. ఇలా ఊరాక అందులోని వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల రొయ్యలు అనేది నీచు వాసన లేకుండా కూర అనేది బాగుంటుంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాక ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ముక్క కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక పెద్ద సైజు ఉండే 4 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా చిరికగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్టు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత కారానికి సరిపడా వేసుకోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, చూసుకొని వేసుకోవాలి. ఈ కారం కూడా మంచిగా ప్రాన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ధనియాల పొడి, గరం మసాలా వేసి మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసుకొని గ్రేవీగా ఉడికించుకోవాలండి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత మంచిగా కర్రీ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాన్స్ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. నీచు వాసన లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా చాలా చక్కగా తినేస్తారు ఈ ప్రాన్స్ కర్రీని. ఒక్కసారి ప్రాన్స్ కర్రీని ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.